నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 5th యూనిట్ గ్రామర్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం 5th యూనిట్లో అడిషనల్ రీడింగ్ ఉంది. మనకి అడిషనల్ రీడింగ్ ఏంటంటే ఈజ్ ఇట్ ఓకే టు కిక్ అ రోబోట్ డాగ్ అనే యూనిట్ ఉంది. సో ఇది మనకు ఎవరు రాశారు? రోబోట్ స్పారో. సో రోబోట్ స్పారో గురించి మనకి ఇక్కడ అబౌట్ ది ఆథర్ ఉంది. ఫుల్ నేమ్ ఏంటంటే రోబోట్ స్పారో. Next, fields of expertise: ethics, philosophy, technology, AI and robotics. Academic focus examines ethical dilemmas posed by technological advancement, particularly AI and robotics. Notable works: explores the intersection of morality, human behavior and emerging technologies. Themes in writing: ethics of violence and social impact of technology, moral responsibilities. Style: thought-provoking, analytical and aimed at encouraging reflection on modern ethical issues. Goal: to challenge readers to consider the moral implications of their interactions with technology. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ రాసి అబౌట్ ద ఆథర్ రాసిన తర్వాతకి మీనింగ్ అంటే ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఏదైతే లెసన్ ఉందో దాన్ని. The essay "Is It Okay to Kick a Robot Dog" by Robert Sparrow raises important ethical questions about how humans interact with robots. సో ఇక్కడ ఏదైతే ఎస్సే తను రాశారో ఈజ్ ఇట్ ఓకే టు కిక్ అ రోబోట్ డాగ్ అనేది రాబర్ట్ స్పారో రాశారు. ఇది ఏం చేస్తుందంట? ఎథికల్ క్వశ్చన్స్ని రేజ్ చేస్తుందంట. ఎలాంటివి? హ్యూమన్ ఎలా ఇంటరాక్ట్ అవుతాడు రోబోట్స్తోని, పర్టికులర్లీ దోస్ దట్ ఆర్ డిజైన్డ్ టు రిజెంబుల్ లివింగ్ బీయింగ్స్ లైక్ యానిమల్స్ ఆర్ హ్యూమన్స్. ఇట్ బిగిన్స్ విత్ అ స్టోరీ అబౌట్ అ ఉమెన్ హూ కిక్స్ అ రోబోట్ డాగ్ వితౌట్ హెజిటేషన్. సో స్టోరీ ఎలా బిగిన్ అవుతుందంట? ఒక ఉమెన్ అంట ఒక రోబోట్ డాగ్ని తన్నిందంట, ఎలాంటి హెజిటేషన్ లేకుండా. Sparrow describes this act as quintessentially human, meaning it reflects something deeply characteristic of human nature. సో స్పారో ఏం డిస్క్రైబ్ చేస్తున్నాడు? లైక్ తను ఎలా తన్నేసింది, దానివల్ల హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, హ్యూమన్ నేచర్ ఏందని చెప్పి మనకి స్పారో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట. This simple incident sets the stage for broader discussions about violence, morality and how humans behave when interacting with machines. సో ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట? డిస్కషన్స్ని తెస్తుందంట. ఎలాంటివి? వాయిలెన్స్, మొరాలిటీ, ఇంకా ఎలా అయితే హ్యూమన్ బిహేవియర్ ఉంటుంది మెషిన్స్ పట్ల అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. స్పారో ఎక్స్ప్లోర్స్ ద ఐడియా దట్ ఈవెన్ దో రోబోట్స్ కెనాట్ ఫీల్ పెయిన్ ఆర్ ఎమోషన్స్, అవర్ బిహేవియర్ టువర్డ్స్ దెమ్ స్టిల్ యాజ్ ఎథికల్ ఇంప్లికేషన్స్. సో స్పారో ఏమంటున్నాడు అంటే, ఎవరైతే ఆథర్ ఉండో తను ఏమంటున్నాడంటే, ఓకే రోబోని తన్నింది, దానికి పెయిన్ అవ్వదు, ఇంకా ఎమోషన్స్ కూడా లేవు, కానీ మన బిహేవియర్కి ఏమైంది, మన ఎథికల్ బిహేవియర్ అనేది ఉండాలి కదా అని చెప్పి చెప్తున్నాడు. When someone arms a robot, it may not directly hurt the machine because it lacks feeling. సో ఒకవేళ ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ రోబోని కొట్టినా సరే దానికి ఫీలింగ్స్ లేవు కాబట్టి దానికి ఎలాంటి ఫరక్ అనేది పడదన్నమాట. However, these actions could reveal something important about the person who does it. సో ఎవరైతే ఆ పర్సన్ అలా చేస్తున్నాడో ఆ పర్సన్ బిహేవియర్ గురించి చెప్తుంది అనమాట ఆ యాక్షన్. For example, if someone kicks a robot dog for fun, it could show a lack of empathy or kindness. సో ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నాడు? ఎవరన్నా ఒక పర్సన్ ఒక రోబోట్ని తన్నినారు అనుకోండి ఫన్ కోసం, అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కైండ్నెస్ కానీ లేదంటే కొంచెం కూడా జాలి లేనితనం కానీ అవన్నీ చూపిస్తుందంట. ఓవర్ టైమ్ సచ్ బిహేవియర్ మైట్ మేక్ సమ్వన్ లెస్ సెన్సిటివ్ పీపుల్ టు రియల్ వాయిలెన్స్. సో ఇప్పుడు రోబోట్ని తంతున్నారు, కొన్ని రోజుల తర్వాత నిజంగా మనుషుల మీద అలాంటి హార్ష్ బిహేవియర్ చూపించచ్చేమో వాళ్ళు. ఇఫ్ పీపుల్ స్టార్ట్ ట్రీటింగ్ రోబోట్స్ వాయిలెంట్లీ వితౌట్ థింకింగ్ ట్వైస్, ఇట్ కుడ్ లీడ్ టు అ సొసైటీ వేర్ క్రూవాలిటీ టువర్డ్ లివింగ్ బీయింగ్స్ బికమ్ మోర్ యాక్సెప్టబుల్. సో అట్లా ఒక రోబోట్ డాగ్ని తంతున్నాడు ఆ పర్సన్ అట్లా నవ్వుకుంటూ వేరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటే అప్పుడు ఒక క్రూవెల్ అంటే ఆ పర్సన్ ఎలా అయితే ఆ రోబోట్ పట్ల క్రూవల్గా బిహేవ్ చేస్తున్నాడో అలా ఇంకొక పర్సన్తో కూడా అలానే బిహేవ్ చేయొచ్చు కదా ఫర్దర్గా అని చెప్పి చెప్తున్నారు. అది సొసైటీ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఇంకా అని. Sparrow connects this idea to debates about violent video games. Many people argue that playing violent video games does not make someone violent in real life because people understand the difference between games and reality. So, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే స్పారో ఉన్నాడో ఆథర్ అతను వాయిలెంట్
వీడియో గేమ్స్కి ఇంకా ఈ డిబేట్కి కన్వర్ట్ చేస్తున్నాడంట. అంటే రెండింటికి లింక్ చేసుకుంటూ ఏమంటున్నాడంట, కనెక్ట్ చేస్తున్నాడు. వాయిలెంట్ వీడియో గేమ్స్ ఆడే పర్సన్స్ అందరూ రియల్ లైఫ్లో అలా వాయిలెన్స్ని చూపిస్తారు అని రూల్ లేదంట. ఎందుకంటే వాళ్ళు ఆడే గేమ్స్ ఓన్లీ టెంపరరీ, అంటే వీడియో ప్రకారం, అంటే ఓన్లీ రియల్ లైఫ్లో వాడడానికి ఉండదు, జస్ట్ గేమ్ వరకే అని చెప్పి వాళ్ళకి బుర్ర ఉంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. హవెవర్, స్పారో పాయింట్స్ అవుట్ దట్ హౌ వి ట్రీట్ రిప్రజెంటేషన్స్ లైక్ అ రోబోట్ డాగ్ ఆర్ ఎ క్యారెక్టర్ ఇన్ అ గేమ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ హౌ వి బిహేవ్ ఇన్ ది రియల్ వరల్డ్. సో ఇప్పుడు మనం ఆడే ఆ వాయిలెంట్ గేమ్స్ కానీ లేదంటే ఒక రోబోట్ డాగ్ని తన్నడం కానీ మనని రిప్రజెంట్ చేస్తుందంట. మనం రియల్ వరల్డ్లో ఎలా ఉంటాము, మనకి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఇంకా మనకి ఏమి నచ్చుతాయి. ఇప్పుడు వాయిలెన్స్ గేమ్ ఆడుతున్నాడంటే ఆ పర్సన్కి వాయిలెన్స్ అంటే ఇష్టం, ఫర్దర్గా అతను ఎవరి మీద అలా వాయిలెన్స్ చూపించవచ్చు వేరే హ్యూమన్ బీయింగ్స్ మీద అని చెప్పి చెప్తున్నారు. If someone gets used to hurting or destroying things that looks human or animal like, they may carry that habit into their treatment of actual living beings. So అట్లా ఏమన్నా డెస్ట్రాయ్ చేయడం కానీ ఏమన్నా హర్ట్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు అనుకోండి వీడియో గేమ్స్లో కానీ, లేదంటే రోబోట్స్ పట్ల ఇంకా ప్రాణం లేని వస్తువుల పట్ల అలా చేస్తున్నారంటే ఫర్దర్గా వాళ్ళు నిజంగా ఉన్న హ్యూమన్ బీయింగ్స్ మీద కూడా అలా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. Another major idea in the essay is how robots symbolizes deeper social attitudes. Robots are not just machines. They are often designed to represent people or animals. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏవైతే రోబోట్స్ ఉన్నాయో అవి జస్ట్ మెషిన్స్ కాదు, అవి ఎందుకు డిజైన్ చేయబడినాయి, పీపుల్ని రిప్రజెంట్ చేయడానికి లేదంటే యానిమల్స్ని అని చెప్పి చెప్తున్నారు. This means that how we treat robots can reflect how we view and treats other in society. ఇప్పుడు మనం ఆ రోబోట్స్ని ఎలా ట్రీట్ చేస్తే మనం వేరే అంటే సొసైటీలో వేరే మనుషులతోని ఎలా బిహేవ్ చేస్తాం అనేది తెలిసిపోతుందంట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అ రోబోట్ డాగ్ లుక్స్ లైక్ అ రియల్ డాగ్, harming it might reflects how little someone values animals. Similarly, if a robot dog is designed to represent a specific group of people, mistreating it could reveal underlying unfair judgments. By examining how people interact with robots, we can learn more about human attitudes towards empathy, kindness and fairness. సో ఇప్పుడు హ్యూమన్ డాగ్ ఏదైతే మనకి డాగ్ ఉంటుందో రోబోట్ డాగ్, దాన్ని ఎలా అయితే హ్యూమన్స్ బిహేవ్ చేస్తారో దాంతోని అలా ఒక రియల్ డాగ్తో కూడా బిహేవ్ చేస్తారేమో అని చెప్పి తను చెప్తున్నాడు. Sparrow also considers whether violence towards robots might become a gateway to real violence. సో అట్లా రోబోట్స్తో వాయిలెన్స్ చేసి ఫన్ చేస్తున్నారు కదా, రేపు అది రియల్ వాయిలెన్స్గా మారొచ్చేమో. A gateway is something that leads to more serious behavior. సో అలా చేయడం వల్ల అది నిజంగా వస్తే రియల్ సొసైటీలో రియల్ వరల్డ్లో వాళ్ళ బిహేవియర్ చూపిస్తే అది చాలా సీరియస్ బిహేవియర్, అంటే చాలా సీరియస్ మ్యాటర్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. He discusses how actions like kicking a robot dog might make people more likely to mistreat real animals or even other humans. సో అట్లా ఒక రోబోట్ని తన్నడం ఎలా మనకి రియల్ వరల్డ్లో నిజంగా యానిమల్స్ని కానీ వేరే హ్యూమన్స్ని కానీ వాళ్ళ మీద ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి చూపిస్తుంది ఆ బిహేవియర్ మనది అని చెప్పి చెప్తుండు. This is because humans often learn behaviors through repetition and habit. సో హ్యూమన్స్ ఏం చేస్తారు, వాళ్ళ బిహేవియర్ అనేది ఊకే రిపీట్ అవుతున్న కొద్దీ మన హ్యాబిట్స్ని బట్టి మన బిహేవియర్ అనేది అదే కంటిన్యూ అవుతుంది కదా. సో ఇప్పుడు రోజు ఒక రోబోట్ అని తన్ని తర్వాత ఇప్పుడు ఒకవేళ రోబోట్ డాగ్ అనేది లేదు, అప్పుడు ఏం చేస్తాడు, మనుషుల్ని తనడం స్టార్ట్ చేస్తాడు. సో అది మంచి బిహేవియర్ కాదంట. If someone repeatedly acts violently towards robots, it might lower their natural resistance to being violent in other situations. సో ఒక రోబోట్ డాగ్ మీద వాయిలెంట్గా బిహేవ్ చేసిండు అనుకోండి, ఫర్దర్గా అతను వాయిలెంట్గా బిహేవ్ చేస్తాడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అని చెప్పి చెప్తున్నారు. దిస్ రైజెస్ అ క్వశ్చన్ అబౌట్ whether the act of harming robots could have long-term effects on a person's moral character. సో అట్లా చేయడం వల్ల ఒక పర్సన్ మోరల్ క్యారెక్టర్ మీద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందంట. The essay ultimately challenges readers to think deeply about the ethical consequences of their actions. సో ఇక్కడ మనకి ఎవరైతే రీడర్స్ ఉన్నారో వాళ్ళని మీ ఎథికల్ కాన్సిక్వెన్సెస్ ఇంకా మీ యాక్షన్స్ ఉన్నాయో వాటిని, అంటే మీ ఎథిక్స్ ఉంటాయి కదా, ట్రెడిషన్స్ ఎథిక్స్ అవన్నిటిని బుర్రలో పెట్టుకొని మనం బిహేవ్ చేయాలి. మనం ఎలా పడితే అలా బిహేవ్ చేసి అన్నిటినీ హామ్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు.
While robots may seem like lifeless machines, how we treat them could influence not only your own behavior but also social values as a whole. సో ఇప్పుడు మనం ఆ రోబోట్తో బిహేవ్ చేసేది ఓన్లీ మన బిహేవియరే కాదు, మన సొసైటీలో ఎలా అయితే మనం ఉంటామో అనేది మనకు ఆ బిహేవియర్ని బట్టి తెలిసిపోతుందంట. As technology advances and robots become more common in daily life, Sparrow encourages us to reflect on the moral responsibility we have towards machines that imitate life. Even if robots do not feel pain, our treatment of them could shape how we treat one another. This makes it crucial to consider the ethical boundaries of our interactions with these machines. సో ఆ రోబోట్కి పెయిన్ అవ్వదు, ఫీలింగ్స్ లేవు అయినా సరే, ఎమోషన్స్ లేకపోయినా సరే మనం దాన్ని కొట్టొద్దు. అది మన యాక్చువల్ ఎథికల్ బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తుందంట. మన బిహేవియర్ ఇప్పుడు మనం నార్మల్ మనుషులతో ఎలా ఉంటామో మనం అలానే రెస్పెక్ట్ ఇస్తూ, రోబోట్ అయినా సరే వేరే యానిమల్ అయినా సరే మనం అలానే రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి. వాటికి మాటలు రావు కదా, అది ఎవరికి చెప్పదు కదా అని చెప్పి మనం వాటి పట్ల ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయొద్దు వాయిలెంట్గా అని చెప్పి చెప్తున్నారు. Sparrow's essay highlights how seemingly small actions like kicking a robot dog can have longer ethical and social consequences. It emphasizes the need to think carefully about how we interact with technology, not only for sake of the robots but also for the impact on our ఓన్ హ్యుమానిటీ. సో ఒక రోబోట్ డాగ్ని తనడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు, ఇంకా ప్రయోజనం లేదు. అది ఒక మన బిహేవియర్లో ఏదో తక్కువ పడిందని చెప్పి చెప్పడమే రిఫ్లెక్ట్ చేస్తుంది తప్ప మనకి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఫన్ చేసుకుంటా దాన్ని తన్నడము అలాంటివి చేయొద్దు. ఓన్లీ రోబోట్ డాగ్ అనే కాదు, నోరు లేని జీవాలు ఉంటాయి కదా లైక్ యానిమల్స్, వాటిని కూడా మనము మంచిగా ట్రీట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అది మన హ్యూమానిటీ మీద డిపెండ్ అయి ఉంటుందంట. సో ఇప్పుడు మనం కనుక అలా బిహేవ్ చేస్తే మనుషులు ఎవరైతే చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి ఎథిక్స్ లేవు, ఇంకా హ్యూమానిటీ లేదు, ఇంకా ఏం ఎమోషన్స్ లేవు అని చెప్పి మన క్యారెక్టర్ మీద మార్క్ పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ లెసన్ వల్ల మనకి ఏమొచ్చింది, లెసన్స్ అంటే మోరల్స్, హ్యూమన్ బిహేవియర్ రిఫ్లెక్ట్స్ ఎథిక్స్. అంటే మన బిహేవియర్ ఏదైతే ఉందో అది మన విలువలని చూపిస్తుందంట. ద పొటెన్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాయిలెన్స్. సో ఇప్పుడు ఒక రోబోట్ డాగ్ని తన్నడం వల్ల అది ఫన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ రోబోట్ డాగ్కి ఫీలింగ్స్, పెయిన్, ఎమోషన్స్ లేవు కాబట్టి. బట్ అదే ఇప్పుడు తన్నిన తర్వాత అదే వెళ్ళి అదే బిహేవియర్ సేమ్ ఆపోజిట్ వేరే హ్యూమన్ మీద కానీ లేదంటే వేరే మూగజీవాలైన యానిమల్స్ మీద కానీ ఆ బిహేవియర్ చూపిస్తే వాయిలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో అది గుడ్ థింగ్ కాదు అని చెప్పి చెప్తున్నారు. రోబోట్స్ యాజ్ సింబల్స్. సో రోబోట్స్ అనేవి మన జస్ట్ మెషినరీగా కాకుండా అది పీపుల్ని రిప్రజెంట్ చేసేలాగా వాళ్ళు డిజైన్ చేసినారు కాబట్టి మనం వాటికి ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అది మనం చేసే వర్క్ని అది ఫాస్ట్గా చేస్తుంది కాబట్టి వాటిని డిజైన్ చేసినారు అనమాట ఆ టైప్గా. ఏదో వాటికి ఏం ఫీలింగ్స్ లేవు కదా, ఎమోషన్స్ లేవు కదా అని చెప్పి మనం వాటిని ఇర్రెస్పెక్ట్ఫుల్గా వాటితో బిహేవ్ చేయొద్దు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథికల్ రిఫ్లెక్షన్. సో మనం ఏదైతే బిహేవియర్ చూపిస్తున్నామో ఆ బిహేవియర్ అనేది మన క్యారెక్టర్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మన పక్కన ఏదైనా ఒక ఎమోషన్లెస్ పీపుల్ని పెట్టినా లేదంటే ఏదైనా థింగ్ని పెట్టినా, టాయ్ని పెట్టినా సరే మనం దాంతో బిహేవ్ ఎలా చేస్తామో దాన్ని బట్టే మన బిహేవియర్ కానీ మన ఎథిక్స్ కానీ అవన్నీ బయటకు వస్తాయని చెప్పి మనకి ఇక్కడ ఈ యూనిట్లో ఈ ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనతో ఉన్నది ఎలాంటి టాయ్ అయినా, లివింగ్ థింగ్ అయినా, నాన్ లివింగ్ థింగ్ అయినా సరే మనం దాంతో మంచిగానే బిహేవ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అదే ఒక గేమ్ అనుకోండి, అందులో ఫుల్ వాయిలెన్స్ ఉంది, రెగ్యులర్లీ ఆ గేమ్ ఆడుతున్నాము, సడన్గా ఎడిక్షన్ అయిపోయిన తర్వాత ఆ గేమ్ అనేది లేకపోతే అది రియల్ వరల్డ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తామంట ఆ గేమ్లో ఆడిన ఎలిమెంట్స్ని. సో అది మనకి ఇక్కడ ఈ ఎస్సే నుంచి ఇతను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు, ఎవరైతే రాబర్ట్ స్పారో ఉన్నారో అతను. సో ఇది మనకి అడిషనల్ రీడింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.